రోజు జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజున వేకువ జామున నిద్ర చేస్తారు. పంతులు గారు, ఈ రోజు ఉగాది కదా, మా రాశుల గురించి చెప్తారా? చెప్తాను, వినండి. దీన్ని బట్టి మన జాతకం ఎలా ఉంది, మన ఫ్యూచర్ ఎలా ఉందని మనం తెలుసుకుంటాం. ఎవరికైనా మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం కదా, చాలా ఆసక్తి ఉంటుంది కదా. మీకు కూడా ఉన్న ఇంట్రెస్ట్. ఇందులో మనం ఒక్కొక్క రాశి, మనకు మొత్తము 12 రాశులు ఉంటాయన్నమాట. ఒక్కొక్క రాశి గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. ఫస్ట్ మొదట మేషరాశి ఉంటుందన్నమాట. మేషరాశి ఎలా ఉందో ఈరోజు తెలుసుకుంటాం. మేషరాశిలో ఆదాయం 11. ఆదాయం అంటే మన సంపాదన అన్నమాట. సంపాదన ఆదాయం ఎలా ఉందంటే 11. వ్యయం అంటే ఖర్చు 5. సో ఆదాయం ఎక్కువ ఉందా, వ్యయం ఎక్కువ ఉందా? ఆదాయం ఎక్కువ ఉంది కదా, 11. ఖర్చు 5. సో రాజపూజ్యం అంటే గౌరవం అన్నమాట. మనం ప్రవర్తించే రీతిని బట్టి మనకు గౌరవం లభిస్తుంది కదా, అది మనకు ఎలా ఉంటుందనేది రాజపూజ్యం తెలుసుకుంటామట. మేషరాశికి రాజపూజ్యం అనేది 2 ఉంది, అవమానం అనేది 4 ఉంది. అవమానం ఎక్కువ ఉంది. అవమానం అంటే హేళన చేయడం, తిట్టడం, ఇలాంటి